తప్పు చేసినప్పుడు కన్న తండ్రైనా సరే తప్పు తప్పే అని ఆవిడే మాకు చెప్పింది. అలాంటిది తనే తప్పు చేస్తే చూస్తూ చూస్తూ ఊరుకుంటానా? నెవర్. కోయిదొరా, మీరేంటిక్కడ? ఎలా ఉన్నారు? శర్వాణి కోన, ఎలా ఉన్నానని అడిగితే సంతోషంగా ఉన్నానని ఎలా చెప్పను? ఏమైంది కోయిదొరా? అప్పుడు అమృతకోన చనిపోయింది అంటుంటే నువ్వొక్కదానివే వాళ్ళ మాటలు నమ్మకుండా అమృత కోసం వెతికావు. ఇప్పుడు అదే అమృతకోన పైన సవాల్ విసిరావా? అమృతకోన ఎప్పటికీ తప్పు చేయదని నీకు తెలీదా కోనా? కోయిదొరా, ఇంతకాలం ఆ నమ్మకంతోటే తనని అభిమానించాను. కాని అమృత నన్ను అవమానించింది కోయిదొరా. అయ్యో కోనా, అమృతకోన కారణం లేనిదే ఏదీ చేయదని నీకు తెలీదా? అలా అందరూ అనుకుని మోసపోయాం. నేను తన కోసం ఎంత సాక్రిఫైస్ చేశానో మీకు తెలీదా? ఒక ఇంపార్టెంట్ కేస్, అది నా ప్రెస్టేజ్ కి సంబంధించింది. అమృత కావాలని నాకు వ్యతిరేకంగా ఆ ప్రమిళాదేవి ఫ్యామిలీని వెనకేసుకొస్తుంది కోయిదొరా. అమృత అమృత అంటూ ఎంత అభిమానించాను తనని. నా అభిమానాన్ని మొత్తం బూడిదలో పోసేసింది కోయిదొరా. తనిప్పుడు మారిపోయింది కోయిదొరా. తను అసలు మన అమృతే కాదనిపిస్తుంది. కోనా, మీ ఆవేశం అనర్థాలకు దారి తీయబోతుంది. ఒక్కసారి నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోకోనా? నేను మీలాగే రిక్వెస్ట్ చేసి అడిగాను. అమృత కోసం ఎన్నిసార్లు జాబ్ వదిలేసుకోలేదు? ఆ రోజు అమృత కోసమే కదా వికాస్ చేతిలో చావుదాకా వెళ్ళి బ్రతికాను. తనదంతా మర్చిపోయిందా? ఇన్నిసార్లు జాబ్ వదిలేసుకున్న దాన్ని మళ్ళీ నీ కోసం వదిలేసుకోవడానికి సిద్ధమని కూడా చెప్పాను. అయినా నాకే తిరిగి ధర్మబోధన చేస్తుంది. శర్వాణి కోనా, నేను బ్రతికొండగా ఎలాంటి పరిస్థితులు రాకూడదు అనుకున్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్నే చూడాల్సి వస్తుంది. నువ్వెప్పుడూ అమృత కోనని ఇలా మాట్లాడుతూ చూడలేదు కోనా. అదేంటి కోయిదొరా, మీరు కూడా నన్నే అంటారేంటి? అరే, తప్పంతా అక్కడ అమృత దగ్గరే ఉందంటే నమ్మరే? తప్పు చేసే మనస్తత్వం అమృత కోనది కాదు కోనా. క్లియర్గా చేసిన తప్పుని వెనకేసుకుని వస్తుంది కోయిదొరా. తెలివిగా సాక్ష్యాధారాల్ని తారుమారు చేసింది. అమృత ఎప్పుడైనా ఇలాంటివి చేయడం మీరు చూసారా? ఎలాంటి అమృత ఎలా మారిపోయింది? నేనెవర్ని? తన ఫ్రెండ్నేగా. మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? ఆఫ్టర్ నిన్న కాక మొన్న పరిచయమైన అర్చన ఫ్యామిలీ కోసం మా రిలేషన్ కూడా వదిలేసుకుంటుందా చెప్పండి? ఏం చెప్పను కోనా, ఇది నీ తప్పు కాదు, ఆ అమృత కోనదే తప్పు కాదు. అంతా అమ్మోరాడుతున్న ఆట. ఇప్పుడు ప్రశాంతంగా కలిసి ఉండబోతున్న మీ జీవితాల్లో తుఫాను మొదలైంది. మానవ మాతృడిగా అరచేతితో తుఫాను ఆపలేను కోనా. కోయిదొరా, మాకు అమ్మోరన్నా మీరన్నా ఎంతో భక్తి. అమృత చేసే తప్పులకి అనవసరంగా అమ్మవారిని ఎందుకు నిందిస్తున్నారు? శర్వాణి కోనా, పరిస్థితి చేజారిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. జరగవలసింది జరగక మానదు. కానీ చూస్తూ చూస్తూ మీరెలా ముక్కలావబోతుంటే నా మనసు బాధగా ఉంది. మీ జీవితాల్లో ఎప్పటికీ జరిగిన ప్రకంపనలు రాబోతున్నాయి కోనా.
అదేంటి కోయిదరా, ప్రకంపనలేంటి? మీరు పొరపడుతున్నారు. నేను జస్ట్ అమృత చేసే పనిని వ్యతిరేకిస్తున్నాను కానీ మా అమృతని కాదు కోయిదరా. పైగా అమృతే చెప్పింది ప్రొఫెషన్ వేరు, ఫ్రెండ్షిప్ వేరని. మా మధ్య ఉన్నది వృత్తిపరమైన తేడాలు మాత్రమే. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అలాగే ఉంటుంది కోయిదరా. చెప్పానుగా కోనా, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదని. ఇది దైవలీల. జరగవలసిందే జరిగి తీరుతుంది. ఇప్పటికే మొదలైంది. దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఆ అమ్మోరి దీవెనలు ఎప్పటికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను కోనా. వెళ్ళొస్తాను కోనా. ఆగండి కోయిదరా, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు? అసలు మీరు నా దగ్గరికి వెతుక్కుంటూ రావడమే నమ్మలేకపోతున్నాను. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. ఏంటి కోయిదరా? అయ్యో పిచ్చి కోనా, ఇంకా నీకు నా మనోవేదన అర్థం కాలేదా కోనా? అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటికే మీ జీవితాలపైన ప్రభావం మొదలైంది. 2 కన్నీటి చుక్కలు కార్చి వెళ్ళిపోయేవాణ్ణే తప్ప నా చేతిలో ఏముంది కోనా. ఎప్పటికైనా మీకిది తప్పదు. వెళ్ళొస్తాను కోనా. ఏంటిది? ఆల్రెడీ ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే ఈ కోయిదరు కొత్త సమస్యలు వస్తాయని చెప్పి వెళ్తున్నారు. చచ్చా, అలా ఎప్పటికీ జరగనివ్వను. వైజయంతి, వైజయంతి, పిలిచావక్క? అతి వినయం దూర్త లక్షణమని తెలుగులో ఒక కొటేషన్ ఉంది. నటించింది చాలు, ఆకలేస్తుంది. టిఫిన్ రెడీయా? ప్రతి కుక్కకి ఓ రోజొస్తుంది, నాకు ఏదో ఓ రోజొస్తుంది. వైజయంతి, ఏంటి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి? ఇంకోసారి మైండ్ వాయిస్లు ఇచ్చావనుకో చంపేస్తాను. ఈ ఇంట్లో మైండ్ వాయిస్లు ఇచ్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది నాకు. ఏడ్చవలే కాని ఆకలేస్తుందని చెప్పాను కదా. టిఫిన్ ఏంటి? ఒక్క నిమిషం అక్క. ఏయ్, ఛ! సాంబార్, ఇడ్లీ, వడ, క్యారెట్ దోశ, మసాలా దోశ, ఉల్లి దోశ, సెట్ దోశ, మసాలా వడ, ఊతప్పం, మైసూర్ బజ్జీ, పూరి, పొంగల్. ఏం కావాలక్క? ఏంటిది వెయిటర్ లాగా? ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావా? ఇంటికి హోటల్కి పెద్ద తేడా ఏముందక్క? అక్కడ డబ్బులు ఇచ్చి తింటారు, ఇక్కడ ఫ్రీగా తింటారు. నువ్వేం తింటావో చెప్పు, తాతయ్య దగ్గర కూడా ఆర్డర్ తీసుకొని 5 స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తాను. పళ్ళు రాలగొడతాను. 5 స్టార్ అంట, 5 స్టార్. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పాను కదా. చెప్పావక్క, కానీ ఇంట్లో చేస్తే దండగా అనిపించింది. వండేటప్పుడు కడగాలి, తిన్నాక కడగాలి. శుభ్రంగా పార్సల్ తెచ్చుకొని కవర్లో తినేసి కవర్లోనే పడేస్తే ఏ రిస్క్ ఉండదు కదా. ఇది కాపురం అనుకున్నావా, కొల్లేరు సరస్సు అనుకున్నావా? 2 రోజులు ఇంటిని నీ చేతికిస్తే కుక్కలు చింపిన విస్తర చేసేలా ఉన్నావు కదే. పద కిచెన్లోకి, వంట చేద్దు గాని. అక్క ప్లీజ్ అక్క, నువ్వు చెప్పినట్టు కిచెన్ శుభ్రంగా తుడిచేశాను, వదిలేయకూడదు. మొన్ననే నా ఫేస్ కి ఫేషియల్ చేయించుకున్నానక్క. స్టవ్ దగ్గర నిలబడితే నా గ్లామర్ పోతుందక్క. గుమ్మం దగ్గర చెప్పులున్నాయి చూసావా? ఎవరైనా కిచెన్ లోకి వెళ్తే గిన్నెలు చూసుకుంటారు, నువ్వు గ్లామర్ చూసుకుంటున్నావా? అమ్మో, నీ దగ్గర చాలా విషయం ఉందే. పద కిచెన్ లోకి.
పదా ఉప్మా పెసరట్టు ఇడ్లీ వడ వీటిలో నీకేమొచ్చు? నాకు తినడం తప్ప ఏవీ రావక్క. గుమ్మం దగ్గర చెప్పులున్నాయని చెప్పానా? ఇంతింత కళ్ళేసుకొని భూమికి జానిడుండి ఇన్నాళ్ళు చిటికలేసి ఆడుకున్నావు కదే మమ్మల్ని. అక్క, నేను చాలా సినిమాలు చూశాను. ఏ విలన్ని కూడా ఇంతగా రివెంజ్ తీసుకోవడం నేను చూడలేదు. సినిమాలు ఏంటే? కాపురం చక్కదిద్దుకోమంటే కబుర్లు చెప్తున్నావు, వాతలు పెడతాను. ఇల్లు ఊడవడం, ముగ్గులేయడం, వంట చేయడం, వడ్డించడం ఈ 4 రాకపోతే నీలాంటిది ఎప్పటికీ భారీగా పనికిరాదు. నీ కాపురం చక్కదిద్దుకోవడం అంటే నా మీద పడి ఆడవడం కాదు. వెళ్ళు, వెళ్ళి ఆ డబ్బాలో ఉప్మా రవ్వ ఉంది, ఆ పక్కన జీడిపప్పు ఉంది, జీడిపప్పు ఉప్మా చేయి. ఉప్పుకి పప్పుకి తేడా తెలియని అమాయకురాల్ని పట్టుకొని జీడిపప్పు ఉప్మా చేయమంటావా? అస్సలు నిన్ను పప్పు గుత్తి ఎక్కడ పెట్టాను? అక్క అక్క, ఎక్కడ? సెల్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకుని దాంట్లో చూస్తూ ఏదో విధంగా నా తిప్పలు నేను పడతాను. నిన్ను కొట్టకక్క. ఉప్మా చేయడానికి యూట్యూబ్ కావాలా? నేనున్నాను కదా. స్టవ్ వెలిగించు, వెలిగించు. అమ్మయ్యా, అయిపోయింది. ఆకలిస్తుందక్క, తింటాను. మోహన్ చూడు ఎలా ఉందో. వెళ్ళి తాతయ్యని చైతన్యని బ్రేక్ఫాస్ట్ కి పిలు. వాళ్ళు తిన్నాకే నువ్వు తినాలి, అర్థమైందా? ఇదక్క న్యాయం? నాకు ఆకలిస్తుంటే వాళ్ళు తినేదాకా నేనెందుకు వెయిట్ చేయాలి? ఆ మూలన చీపురుంది, ఎలా ఉందో చూడు. వద్దులేక్క, అందరికీ వడ్డించాకే నేను తింటాను. తాతయ్య, చైతన్య, భగవంతుడా, ఇకనైనా చైతన్య వైజయంతిలో కలిసిపోతే నాకు అదే చాలు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమృత. అంకుల్, బ్రేక్ఫాస్ట్ చేశారా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అమృత. దేని గురించి అంకుల్? అదుగో, నా కూతురు గురించేనమ్మా.
నేను మీ ఆంటీ ఒక నిర్ణయానికి వచ్చాం. నీ వల్ల ఒక గండ నుంచి బయటపడ్డాం. మళ్ళీ రేపేదైనా జరగకముందే దీని పెళ్లి చేసేస్తే బెటర్ కదా? ఏంటంకుల్ మీరనేది? శ్రావ్యకప్పుడే పెళ్ళేంటి? అవునమృత, ప్రతిసారి ఇంటికి పోలీసులు వచ్చిపోతుంటే రేపు దీన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవ్వరూ రారు. అంటే శ్రావ్య తప్పు చేసిందని ఇండైరెక్ట్ గా మీరు కూడా అంటున్నారా అంకుల్? అది కాదమృత, మంచో చెడో. అంకుల్ ప్లీజ్, ఇంకా మంచో చెడు ఏంటి? అదేంటమ్మా, రేపు దీన్ని వీడియో తీశారని ఎవరికైనా తెలిస్తే? అంకుల్, శ్రావ్య ఒకరి చేతిలో మోసపోయిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే చెడిపోయిందనుకుంటున్నారా? కన్న తండ్రి అయ్యుండి మీరు కూడా అందరిలాగే ఆలోచిస్తున్నారు. పాపం, ఇందులో శ్రావ్య తప్పే ఉంది అంకుల్. తానేదో తప్పు చేసినట్టు మీరా తప్పుని కవర్ చేయడానికి ఏదో విధంగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు, అంతేనా? వాడెవడో చేసిన పనికి శ్రావ్యని బలి చేస్తారా అంకుల్? శ్రావ్య, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఏంటి డాడీ ఇది? మీరే ఈ విధంగా ఆలోచిస్తే మేమెవరికి చెప్పుకుంటాం? నేను ఇంట్లో ఉండటం మీకు భారంగా ఉందా? మీరే ఈ విధంగా ఆలోచిస్తే మేమెవరికి చెప్పుకుంటాం? నేను ఇంట్లో ఉండటం మీకు భారంగా ఉందా? పెళ్లి చేసేసి నన్ను వదిలించుకుంటారా? ఆ రాస్కెల్ కూల్ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ కలిపి వాడు నా లైఫ్ ని కిల్ చేసేస్తే అందులో నేను చేసిన తప్పే ఉంది డాడీ? అది కాదమృత, ఈరోజు కాకపోతే రేపైనా దీనికి పెళ్లి చేయాల్సిందే కదా? అంకుల్, మీరు శ్రావ్య పేరెంట్స్. మీ నిర్ణయానికి అడ్డు చెప్పే హక్కు నాకు లేదు. కానీ శ్రావ్యకి ఇప్పుడు పెళ్లి చేసే ఏజ్ కాదని మీకు తెలుసు. ఒక సమస్య వచ్చిందని ఈ రోజు పెళ్లి చేసేస్తే రేపు ఇంకొక సమస్యని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి అంకుల్, తను చిన్నపిల్ల. అమృత, మా అదృష్టం బావుండి నువ్వనేదానివి మాకు ఉండటం వల్ల మేమందరం ఊపిరి పీల్చుకోగలిగాం. అదే నువ్వు లేకపోయింటే ఈరోజు ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండేదా? నువ్వు మాత్రం నీ లైఫ్ను వదిలేసుకొచ్చి ఎంతకాలం మమ్మల్ని కాపాడతావు? అంకుల్, ఈ సమస్యకి శ్రావ్య పెళ్లి సొల్యూషన్ కాదు. తను ఇప్పుడిప్పుడే జరిగిపోయిన సంఘటన నుంచి బయటపడి ఫ్రీగా ఉండగలుగుతుంది. ఇంతలోనే పెళ్లి గురించి డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు అంకుల్. శ్రావ్య, నీ మనసులో ఉన్న మాట చెప్పు. నీకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అక్క ప్లీజ్, నేనిప్పుడిప్పుడే పాత లైఫ్ ను వదిలేసి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నాను. నేను నీలాగే చదువుకుంటానక్క. డాడీ, నా స్టడీస్ ని కంటిన్యూ చేస్తాను. అక్క ఎంతకాలమని నన్ను మన ఫ్యామిలీని కాపాడుతుంది? లైఫ్ అన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రతిసారి ఎవరో వచ్చి నన్ను కాపాడలేరు కదా. నేను అమృతక్కలాగా నా సమస్యను నేనే సాల్వ్ చేసుకునేంతగా చదువుకుంటాను. నాకు మరొక ఛాన్స్ ఇవ్వండి డాడీ, ప్లీజ్. తను చిన్నపిల్ల, చదువుకునివ్వండి. తన కాళ్ల మీద తను బ్రతకడానికి నాలెడ్జ్ కావాలి. ఇక ఈ ఇంట్లో సమస్యలంటారా, అవి నాకు వదిలేయండి అని మీకు ఆ రోజు చెప్పాను కదా అంకుల్.
అయినా మీకోసమే కదా నా ఫ్రెండ్ శర్వాణితో క్లాష్ వచ్చినా సరే భరిస్తున్నాను. ఇంత రిస్క్ తీసుకొని చివరికి నా ఫ్రెండ్ ని కూడా ఎదిరించడానికి నేను సిద్ధపడ్డాను కదా. ఇంకా ఇప్పుడు శ్రావ్యకి పెళ్లి చేసి వెళ్ళగొట్టాలన్న ఆలోచన మీకెందుకొచ్చింది అంకుల్? అంకుల్, మీ కూతురి పెళ్లి ఎప్పుడు చేయాలి, ఎవరితో చేయాలి అనేది మీ పర్సనల్. కాకపోతే ఈ సమస్య వల్లే రేపు శ్రావ్య పెళ్లి చేయాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను, అంతే. జస్ట్ ఇది నా సజెషన్ మాత్రమే. ఫైనల్ నిర్ణయం మాత్రం మీదే. అమృత, నువ్వెంత ధైర్యం చెప్పావు. పైగా నా కూతురు కూడా నేను చదువుకుంటాను అన్న అంటోంది. దాని ఇష్టాన్ని, నీ మాటను నేను కాదనలేను. శ్రావ్య, అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు కోరుకున్నట్టే నీ స్టడీస్ కంటిన్యూ చేద్దు గాని, సరేనా? థ్యాంక్ యూ డాడీ. శ్రావ్య, నీకిది సెకండ్ లైఫ్. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. అలాగే అక్క.